రుణమాఫీ అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ దూకుడు బీఆర్ఎస్ లీడర్లను కలవరపెడుతున్నట్టు తెలుస్తోంది. సాధ్యం కాదనే ధీమాతో ఇష్టానుసారంగా విమర్శలు చేసి ఇప్పుడు అభాసు పాలయ్యామని కామెంట్ చేసినట్టు సమాచారం. రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని అనవసరంగా రెచ్చగొట్టి తప్పు పని చేశామని అభిప్రాయపడుతున్నట్టు చర్చ జరుగుతోంది. మిగతా హామీలను సైతం కూడా అమలు చేస్తే తమ పార్టీ భవిష్యత్ ఏంటి అని మదనపడుతున్నట్టు ప్రచారం ఉంది. లోక్సభ ఎన్నికల సమయంలో రుణమాఫీ అంశాన్ని బీఆర్ఎస్ ప్రధాన అస్త్రంగా చేసుకుంది. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే తమ పదవులకు రాజీనామా చేస్తాం, లేకపోతే రేవంత్ సీఎం పదవికి రాజీనామా చేయాలని ప్రతి పబ్లిక్ మీటింగ్లోనూ సవాల్ విసిరారు. అందుకు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి కూడా తప్పకుండా రుణమాఫీ అమలు చేసి తీరుతామని, బీఆర్ఎస్ లీడర్లు రాజీనామాలకు సిద్ధంగా ఉండాలని ప్రతి సవాల్ విసిరారు. అన్నమాట ప్రకారమే పార్లమెంట్ ఎలక్షన్స్ పూర్తయిన మరుసటి రోజు నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ అమలుపై ఫోకస్ పెట్టింది. రుణమాఫీకి కావాల్సిన నిధుల సమీకరణపై దృష్టి పెట్టి సక్సెస్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం. తొలి దశలో జూలై 18న లక్షలోపు ఉన్న రుణాలను మాఫీ చేయడంతో బీఆర్ఎస్ లీడర్లు కలవరపాటుకు గురైనట్టు తెలుస్తోంది. రుణమాఫీ విషయాన్ని పదే పదే ప్రస్తావించడం వల్ల ప్రభుత్వానికి ఆ హామీని అమలు చేయాలనే పట్టుదల మరింత పెరిగే విధంగా చేశారని కామెంట్స్ గులాబీ నేతల నుంచి వస్తున్నాయి. రేవంత్ ను రెచ్చగొట్టి తమ లీడర్లు ఇరుక్కుపోయారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని విమర్శలు చేస్తారు? ఇప్పటి నుంచైనా విమర్శలు చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఓ మాజీ మంత్రి అభిప్రాయపడ్డారు. ఓవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వరుసగా వలసలు వెళ్తుంటే ఇలాంటి సమయంలో పార్టీ కేడర్లో మనోధైర్యం నింపడంపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసేందుకు స్థానిక లీడర్లను సిద్ధం చేయాలి. కానీ వీటన్నింటినీ పక్కన పెట్టి కేవలం కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుంటే ప్రజల్లో నవ్వుల పాలవుతామని అభిప్రాయాలు పార్టీలో వినిపిస్తున్నాయి. కనీసం 2.5 సంవత్సరాల పాటు ఎలాంటి విమర్శలు చేయకుండా పార్టీ బలోపేతం కోసం దృష్టి పెట్టాలనే డిమాండ్లు బీఆర్ఎస్ పార్టీ నేతల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 15 లోపు రుణమాఫీ అమలు చేస్తే రాజీనామాలు చేస్తామని ప్రకటనలు చేసిన లీడర్లు అందుకు రెడీగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించడంతోనైనా తమ పార్టీ లీడర్లలో మార్పు రావాలని గులాబీ క్యాడర్ కామెంట్ చేస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఇచ్చిన హామీ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15కు ముందే రుణమాఫీ మొదటి విడుదల చేశారు. మరి మిగతా 2 విడతలు కూడా అనుకున్న సమయం వరకు పూర్తి చేసి గులాబీ నేతల నోర్లు మూపిస్తారా, లేక మొదటి విడతతోనే కాలం వెల్లదిస్తారా అనేది చూడాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రుణమాఫీ ఇచ్చింది. ఎన్నికల వాగ్దానంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గడువు లోపలనే ఆ మాట నిలబెట్టుకుంది. ఆ మాటనే శిలాశాసనంగా భావించింది. ఆ రకంగా వరకు తెలంగాణలో రుణమాఫీ ఏదైతే ముందస్తుగా నుంచి 6 గ్యారెంటీలను కావచ్చు, అన్ని హామీల పైన కూడా ఒక్కొక్కటిగా ముగిస్తూనే ఇప్పుడు ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేస్తామని ఏదైతే చెప్పారో ఆ రకంగా దానికి ఒక ఆరంభం అయితే స్టార్ట్ అయింది. దాంట్లో భాగంగా నిన్న దాదాపు 1 లక్ష రూపాయల లోపు ఉన్న రైతుల అకౌంట్లకు నగదు అయితే జమ అయింది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా సమీక్షించారు. అలాగే ఎన్నికల వాగ్దానంలో భాగంగా సర్కారు ప్రజలకు ఇచ్చిన హామీ రుణమాఫీ ప్రధానంగా మరి ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సచివాలయం ప్రారంభించడం, మొదటి విడతలో భాగంగా 1 లక్ష రూపాయలు రైతులకు అకౌంట్ లోకి జమ చేయడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి. మరి మొదటి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్ష లోపున్న 11,50 లక్షల మంది రైతుల ఖాతాల్లో 60,809 కోట్ల రూపాయలు జమ చేసినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. మరి మొదటిగా మహేశ్వరం మండలానికి చెందిన వారికి అతి యాదవ్ అనే మున్సిపల్ మొదలు పెట్టారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా తాము చేసినటువంటి తప్పులు ఏది కూడా నిర్వహించకుండా కనీసం వాటిని చూపించకుండా కూడా ఓన్ విమర్శలు చేయడానికి వారు పరిమితం అయిపోయారు. ముఖ్యంగా ఇప్పుడు రుణమాఫీ పైన కూడా సవాల్ విసిరారు. అయితే మాజీ మంత్రి హరీష్ రావు కూడా సవాల్ విసిరారు. రాజీనామా చేస్తానని కూడా
రైతు రుణమాఫీ కనుక ఒకవేళ మీ ప్రభుత్వం చేస్తే నేను రైతు రుణమాఫీ చేస్తాను అని సవాల్ ఇస్తారు. మరి ఆ రకంగా సవాళ్ళు దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. రుణమాఫీ అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ అయితే దూకుడు మనం చూసాం. మరి రుణమాఫీ గులాబీ నేతల్లో మాత్రం అంతర్మదనం అయితే మొదలైంది. ఎవరికి వారు ఇష్టానుసారంగా విమర్శలు చేశారు బీఆర్ఎస్ నేతలు. ఒకవైపు సవాళ్లు కూడా విసిరేశారు. ఇప్పుడు ఆ విమర్శలు అలాగే ఆ సవాళ్లు కూడా అనవసరంగా చేశామా, తప్పు చేశామా అనే మదన పడుతున్నారు. మిగతా హామీలను కూడా బీఆర్ఎస్ అమలు చేస్తే తమ పార్టీ భవిష్యత్తు ఏంటి? ఇప్పటికే అసలు ఒకటి ఓడిపోయాం. ఎంపీ ఎలక్షన్ లో ఒక సీట్ కూడా రాలేదు. ఇప్పుడు లోకల్ బాడీ కూడా ఎలా ముందుకెళ్ళాలని ప్లాన్ చేసుకోకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలకు మాత్రమే పరిగణిస్తున్నారు. ఒకవేళ తాము ఇచ్చిన మేనిఫెస్టో కావచ్చు, తాము ఇచ్చిన హామీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒకవేళ చేస్తే మాత్రం తమ భవిష్యత్ ఏంటి, తమ పార్టీ భవిష్యత్తు అని ఒక గుబులు కూడా వాళ్ళు మొదలైంది. ఒకవేళ రాజీనామా చేస్తే చేస్తామనేది సవాల్ ఇస్తారు. మరి రాజీనామా చేస్తారా హరీష్ అన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మరి అన్నబాద్ ప్రకారం అయితే రుణమాఫీ అయితే మొదలు పెట్టాడు సీఎం రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కేవలం విమర్శలకు ఇప్పుడు వర్షాలు పడుతున్న దాన్ని జిహెచ్ఎంసీ పైన ఇంకా ఏవో తీసుకొస్తున్నారు తప్పితే జరిగిన దాన్ని, జరుగుతున్న దాన్ని మాత్రం మాట్లాడుకోవడం బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూనే ఉంది. ఇప్పుడు సవాల్ పైనే మెత్తగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు హరీష్ రావు రాజీనామా చేస్తారా అనేది మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ఇక పార్టీ నుంచి కేసీఆర్ గాని, కేటీఆర్ గాని ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ సమీపిస్తున్న నేపథ్యం కానీ దానిపైన ఎక్కడ దృష్టి సారించలేదు. బహుశా మరి ఇక పైన రాజకీయాల్లో మేము ఎక్కడ కూడా గెలవమనే ఒక అంచనాకు వాళ్ళు ఏమైనా వచ్చారా అనేటువంటి విమర్శలు కూడా వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇది ప్రస్తుతానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దూకుడుగా వ్యవహరిస్తుంది అన్ని విషయాల్లో చెప్పొచ్చు ముఖ్యం. ఓకే మహేందర్ రెడ్డి, ఇప్పుడు చూసినట్టయితే ఈ వలసలు కానివ్వండి, అలాగే ఇప్పుడు సవాల్ అయితే విసిరారు, రెచ్చగొట్టారు. సో కాంగ్రెస్ అయితే రుణమాఫీ కూడా మొదలు పెట్టేసింది, మొదటి విడత కూడా కంప్లీట్ చేసింది. ఇప్పుడు త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ ఎఫెక్ట్ అనేది ఏమైనా చూపించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వరుసగా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు మొత్తం ఎలక్షన్ జరిగిపోయాయి అని చెప్పొచ్చు. మొత్తంగా కూడా ఈ ఎలక్షన్ కోడ్లతోనే సరిపోయింది. ఇప్పుడిప్పుడే పాలన దృష్టి సారించారు. పాలన ప్రధానంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ప్రధానంగా రైతు రుణమాఫీ ఏదైతే ఉందో దీన్ని విజయవంతంగా క్లోజ్ చేశారు. ఇప్పటికే ఫ్రీ బస్సు కావచ్చు, కరెంటు విషయంలో కావచ్చు, వాటిని ఒక్కొక్కటిగా చేసుకుంటూనే వెళ్తున్నారు. లోకల్ ఈ ఎలక్షన్ ఒకవైపు పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ఈ ప్రజలకు దగ్గర అవడానికి శంకుస్థాపన కానీ, ప్రారంభోత్సవాలు కానీ ఏం చేద్దామన్నా కూడా వాళ్ళకు మధ్యలో ఎలక్షన్ ఇయర్ అయితే వచ్చింది. సో అవి ఇప్పుడైతే ప్రజలకు కాస్త దూరం అయ్యారు. ఇప్పుడు రైతు రుణమాఫీతో ప్రజలకు ఒక్కసారిగా దగ్గర అయ్యారు. రైతులకు గ్రామీణ ప్రాంతాల్లో, రూరల్ ఏరియాలో మొత్తం ప్రాంతాలు దగ్గర అయింది. మరి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లకు వాళ్ళు వెళ్తే కాదు, ఖచ్చితంగా తమ పార్టీకి అనుకూలత ఉండే అవకాశాలు కూడా చాలా వరకు కూడా కనిపిస్తున్నాయి. ఆ రకంగా రైతులన్న వ్యక్తమైన హర్షం అనేది చెప్పొచ్చు ఉదాహరణకు. ఓకే మహేందర్ రెడ్డి, హరీష్ రావు ఎవరైతే ఉన్నారో ఆగస్టు 15 లోపు రుణమాఫీ గనక చేసినట్టయితే కంప్లీట్గా నేను అన్నమాట ప్రకారం రాజీనామా చేస్తా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మరి ఒకవేళ హరీష్ రావు కనుక రాజీనామా చేస్తే తన పదవికి మరి స్థానం పరిస్థితి ఏంటి? హరీష్ రావు రాజీనామా చేస్తారా లేక ఇచ్చిన మాట ప్రకారం తను ఏదైతే రాజీనామాకు సిద్ధమని తను చెప్పడం జరిగింది. 15 ఆగస్టు లోపల రైతులందరూ రుణమాఫీ చేయడంతో పాటు 6 గ్యారెంటీలను సంపూర్ణంగా అమలు చేస్తే తాను రాజీనామా సిద్ధమని దీంట్లో మళ్ళీ దాన్ని మెలిక పెడుతున్నాడు. ముందుగా తాను రుణమాఫీ పైనే సవాల్ ఇచ్చారు. తర్వాత ఇప్పుడు 6 గ్యారెంటీలు కూడా చేస్తే రాజీనామా చేస్తారనేటువంటి ఒక మెలిక కూడా పెట్టడం జరుగుతుంది. సో ఒకవేళ అవన్నీ చేయకపోతే మీరు రాజీనామా సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన ప్రశ్నించారు. మరి తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేశాను ప్రకటించి వెన్నుచూపు పారిపోయింది రేవంత్ రెడ్డి అని మరోసారి పాత జరిగినటువంటి వ్యవహారాలు ముందుకు తీసుకొస్తున్నారు తప్పితే దీన్ని దాటవేసే ప్రయత్నమే చేస్తున్నారు. నాకు ఒకవైపు నాకు పదవులు కొత్త కాదు, రాజీనామాలు కొత్త కాదు, ప్రజలకు, రైతులకు, పేదలకు, అణగారిన వర్గాలకు నా మంచి జరుగుతుందంటే నేను ఎన్నిసార్లు ప్రజలకు రాజీనామా చేయడానికి సిద్ధమంటున్నాయి. మరోసారి చెప్తున్నా 15 వరకు రాష్ట్రంలో రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ, 6 గ్యారెంటీలు, అందులో 13 హామీలు అవుతున్నాయో సంపూర్ణంగా చేసి చూపిస్తే నేను రాజీనామాకు సిద్ధం అని హరీష్ రావు చెప్తున్నారు. ఓకే మహేందర్ రెడ్డి ఓకే, అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడత రుణమాఫీని అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. మిగతా 2 విడతలు ఆగస్టు 15 లోపు మిగతా 2 విడతలు కూడా పూర్తి చేయడంలో సక్సెస్ అవుతారా? దీని ఏ విధంగా చూడొచ్చుంటారు?
ఖచ్చితంగా ప్రభుత్వం ఒక అడుగు అయితే వేసేది, దానికి తగ్గట్టు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. రుణమాఫీ విషయంలో మాత్రం రైతుల విషయంలో గత దశాబ్ద కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉన్నప్పటి నుంచి అయితే ఇంత మేర రుణమాఫీ ఇక్కడ జరగలేదు. ఆ రకంగా ఎక్కడి నుంచి కూడా స్పందన రాలేదు కనీసం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఏదైతే హామీ ఇచ్చారో ఆ రకంగా వాళ్ళు అనుకున్న తప్ప ఆగస్టు 15 అన్నారు కానీ జూలైలోనే ఈ ప్రక్రియ ప్రారంభించారు. కాబట్టి ఇంకా 2 నెలల గడువు, దాదాపు ఇంకా 50 రోజుల గడువు అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఈ గడువులో ఖచ్చితంగా చేస్తారనేటువంటి విశ్వాసం అయితే ఉన్నట్టుగా అందరూ కూడా ఇటు రాజకీయ విశ్లేషకులు అదే చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఆ రకంగా వాళ్ళు ముందుకు వెళ్తారు అనేటువంటి విషయం అయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.